అవినీతి అక్రమాలు, గ్రామీణ ప్రాంతాలే టార్గెట్ గా మెడికల్ క్యాంపులు, అధిక డబ్బు ఆశ చూపి చైల్డ్ ట్రాఫికింగ్. తెలంగాణపై బీఆర్ఎస్, టీడీపీ కలిసి కుట్ర చేస్తున్నాయి. లోకేష్ ను కేటీఆర్ ఎందుకు కలిశారో చెప్పాలి. రేవంత్ గుత్తం బనకచెర్లను ఆపారన్న భట్టి. బనకచెర్లపై లోకేష్ వ్యాఖ్యలు సరికాదు, బీజేపీతో పొత్తు ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎంతటి పోరాటానికైనా సిద్ధం అంటున్న ఉత్తమ్. కేసీఆర్ దోషి అని కాళేశ్వరం కమిషన్ చెప్పింది. ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు వృధా చేశారు. కేసీఆర్ సొంత లాభం చూసుకున్నారన్న మహేష్ గౌడ్. 42% రిజర్వేషన్స్ బీసీల కోసం కాదు, 10% ముస్లింలకు తీసేస్తే మిగిలేది ఎంత? బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందన్న కిషన్. నేరస్తులు రాజకీయ ముసుగులో వస్తున్నారు, రప్పా రప్పా అంటూ చెలరేగిపోతున్నారు. ఇక్కడ ఉన్నది సిబిఎన్ అని చంద్రబాబు కమెంట్. కొండా సురేఖపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం. కేటీఆర్ పై ఆరోపణల కేసులో సీరియస్, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుందన్న మంత్రి. పార్లమెంటు సాక్షిగా యూరియాపై తప్పుడు లెక్కలు, కేటాయించింది 9 లక్షల మెట్రిక్ టన్నులే. కేంద్ర సహాయ మంత్రికి మంత్రి తుమ్మల లేఖ. 75 ఏళ్ల తరువాత పదవిలో ఉండొద్దని భగవత్ అన్నారు. మోదీ తన కుర్చీ వదులుకోవడానికి సిద్ధంగా లేరు. రాహుల్ మాత్రమే కుర్చీ నుంచి దింపుతారన్న రేవంత్. సోమిరెడ్డి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. కాళేశ్వరంపై చంద్రబాబు 7 లేఖలు రాశారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటూ